ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఎన్టీఆర్, మైలవరం, కంచికచర్ల, బాపట్ల, చెరుకుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదైంది. రానున్న కొన్ని గంటల్లోనే శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్త చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. అనిత, బంగాళాఖాతం కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో, ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ ఆవర్తన ప్రభావం ఏదైతే ఉందో, ఈ ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో చూసుకుంటే విస్తారంగా వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే ఇప్పటికే ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం చూసుకుంటూ మాత్రం ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు మైలవరం, కంచికచర్ల, బాపట్ల, చెరుకుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాతో పాటు అలాగే ఇటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రానున్నటువంటి మరికొద్దిగా కొన్ని గంటల్లో శ్రీకాకుళం జిల్లాతో పాటు పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు దానికి తోడు ఈదురుగాలు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి వారి కోసం అయితే ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా దృష్టిలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తుగానే తగిన చర్యలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే భారీ వర్షాలు ఎక్కువగా లోతట్టు ప్రాంత ప్రజలపైన ప్రభావం చూపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే సముద్ర తీర ప్రాంతంలో నివసించే వారిపైన కూడా ఎక్కువగా దీని ప్రభావం ఉండేటటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ముందస్తుగానే సన్నద్ధమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం ప్రాంతాల్లో అక్కడికక్కడ చెదురుమదురు వర్షాలు అయితే కురిశాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో మాత్రం దాదాపు గంటన్నర పాటు ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. మొన్న సాయంత్రం చూసుకుంటే విశాఖలో భారీ వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచినటువంటి పరిస్థితి కనిపించింది. వర్షానికి తోడు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బయటికి వెళ్లేవారు సరైనటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసేటటువంటి రైతులతో పాటు ఆరు బయట పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా
వర్షాలు కురిసేటటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు మాత్రమే తరలి వెళ్లాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలతో పాటు హోర్డింగ్స్ కింద ఎవరైనా నిలబడినా ఈదురుగాలుల కారణంగా విరిగిపడి ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ రోజు చూసుకుంటే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రస్తుతం భారీగా కురుస్తున్నటువంటి వర్షాలపైన ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎక్కడైతే భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముందస్తుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల చర్యలు ముందస్తుగానే చేపట్టడంతో పాటు తాగేందుకు తాగునీరుతో పాటు తినేందుకు ఆహారం, ఇతర వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఈ రోజు మాత్రం చూసుకున్న మాత్రం కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించిన తర్వాత పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండగా ఋతుపవనాలకు తోడు ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఎక్కువగా భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు వర్షాలతో కూడుతున్నటువంటి ఈదురుగాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో నిన్న కురిసినటువంటి వర్షాలతో పాటు దానికి తోడు ఈదురుగాలు కారణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రోడ్డు పైన కూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇబ్బందులు కూడా ప్రజలైతే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలన్నీ కూడా భారీ వర్షాల కారణంగా పొంగి ప్రవహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు ముందస్తుగానే వారికి సంబంధించి వారి యొక్క సెల్ ఫోన్స్ కూడా ఒక హెచ్చరికలతో కూడినటువంటి మెసేజ్ ను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటే వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే రానున్నటువంటి మరికొద్ది గంటల్లో మాత్రం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ఇటు పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గోదావరి కూడా వరద ఉధృతి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి జలకళల నిండు కుండలా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో కూడా చూసుకుంటే ఇటు పోలవరంతో పాటు ముఖ్యంగా పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా నిన్న కొన్ని ప్రాంతాలకైతే ఎల్లో అలర్ట్ తో పాటు కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా వచ్చేటటువంటి విపత్తులు ఏవైతే ఉంటాయో విపత్తులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రానున్నటువంటి మరికొద్ది గంటల్లో భారీ వర్షాలకు తోడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పిడుగులు ఏ ప్రాంతంలో ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ అధికారులు ఇప్పటికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు పిడుగులు పడేటటువంటి సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయనే దానిపైన ముందస్తుగా రైట్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సెల్ ఫోన్స్ కి అయితే హెచ్చరికలు కూడా పంపిస్తున్నారు. అలాగే రానున్నటువంటి మరికొద్ది గంటలతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకైతే మాత్రం ఒక చల్లని కబురు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా వరుణ దేవుడి కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే మాత్రం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా ఒక శుభవార్త అయితే అందించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు మరికొద్ది రోజుల్లో దీనికి ధోని ప్రభావం కూడా తోడయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండు ప్రభావాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో ప్రభావంతో పాటు లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా జలమయమయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలపైన ప్రస్తుతం ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే సారించింది. ఎందుకంటే ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రహదారులు కూడా వాహనాలు నిలిచిపోయేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు గెడ్డల్లో ఉన్నటువంటి పూడికలు, డ్రైనేజీల్లో ఉన్నటువంటి పూడికలు ఎప్పటికప్పుడే తొలగించేందుకు కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకి, ఆయా జిల్లా అధికారులకు కూడా పలు విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పలు సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తక్కువ వర్షం నమోదైనప్పుడు కూడా అదే స్థాయిలో భారీగా వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. గత ఏడాది చూసుకుంటే కుండపోత వర్షాలతో ఎక్కడికక్కడే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం వర్షాలు తక్కువగా పడినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉత్తరాంధ్రలోనే ఉన్నటువంటి ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా
ఏపీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండడంతో పాటు రాష్ట్ర విపత్తుల సంస్థ కూడా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్తో పాటు ఆయా జిల్లాలో ఉండేటటువంటి ఇతర అధికార యంత్రాంగాన్ని కూడా పలు సూచనలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా దానికి తోడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రహదారులు వెంట ఉండేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద వృక్షాలకు సంబంధించినటువంటి చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు విద్యుత్ వైర్ల పైన వేలాడుతూ ఉన్నటువంటి చెట్ల కొమ్మలు కూడా ఎప్పటికప్పుడే తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాల కారణంగా విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మాత్రం చూసుకుంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.